దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 2. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15:19. ప్రభువు ఏర్పరచుకున్న వారికే ఈ మాటలు చెప్పబడెను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గూర్చి వర్ణించుచు 7 పేర్లను వాడుచున్నాడు. సంఘము, క్రీస్తు, శరీరము, నూతన పురుషుడు, దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు, దేవుని చేతి పని, ఒక పరిశుద్ధ ఆలయం, క్రీస్తు పెండ్లి కుమార్తె. ఎఫెసీ 1:22 తన జనులను సంఘము అని దేవుడేలా అనుచున్నాడు. సంఘము అను ఈ మాట గ్రీకు భాష యందు ఎక్లీసియా అనబడుచున్నది. అనగా ఇది ఒక ప్రత్యేక అర్థం కలిగిన మాట. యోహాను సువార్త 15:16-19 నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని అను ఈ మాటల అర్థం నేను మిమ్ములను లోకములో నుండి ప్రోగు చేసుకొంటిని. ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థము ఇమిడి ఉన్నది. ఒక స్నేహితుని ఏర్పరచుకున్నట్లు మిమ్మల్ని ఏర్పరచుకొంటిని అని దాని భావం కాదు. మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్మలను లాగితిని అని అర్థం. మరి ఒక రీతిగా చెప్పవలన మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభు తన శక్తి అంతటినీ వినియోగించవలసి వచ్చెను. ఎక్లీషియా అను గ్రీకు పదమునకు అర్థం ఇదే. పాపమనడు జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చెను. గనుకనే చర్చ్ అనున్నది లాగివేయబడిన, బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలు అను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడింది. ఆయన ఈ విధంగా నీ జీవితంలో పైకి లాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనెను అను ఈ మాట రుజువు కాగలదు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా? అట్టి నమ్మకం నీకు కలదా? దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్.